పనిచేస్తోందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి రోజు నుంచి కూడా తీవ్రంగా ఆరోపిస్తున్నాం. అయినప్పటికీ కూడా చీమకుట్టనట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కేటాయించినటువంటి ఎన్ఆర్ఈజీఎస్ నిధులలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు అవినీతికి పాల్పడుతున్నారు. ఈరోజు భారత రాజ్యాంగంకి అనుసరించి నడుస్తున్నటువంటి ఈరోజు సర్పంచ్ వ్యవస్థ, మండల పరిషత్ వ్యవస్థ అప్రూవల్ లేకోకుండా, అనుమతులు లేకుండా ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యవస్థలో భాగమైనటువంటి సర్పంచులు ఆ యొక్క గ్రామ సభలో తీర్మానం మేరకు మాత్రమే పనులు చేయాల్సినటువంటి సందర్భం. ఆ పనుల్ని గుర్తించాలా, గ్రామ సభలో పెట్టాలా, గ్రామ సభ ఆమోదించిన తర్వాత గ్రామ పాలక వర్గం, సర్పంచు, అదేవిధంగా వార్డు మెంబర్లు దాన్ని తీర్మానించి మండల పరిషత్కు పంపితే మండల పరిషత్ ఆమోదించిన తర్వాతనే జిల్లా పరిషత్కు పంపాలా, జిల్లా పరిషత్కు పోయిన తర్వాతనే ఆ పనుల్ని అలకేట్ చేయాలని చెప్పేసి అది ఏదైతే 2005 ఎన్ఆర్ఈజీఎస్ యాక్ట్ సబ్సెక్షన్ 5 సెక్షన్ 16 చెప్తా ఉంటే దీన్నన్నింటినీ కూడా త్రుంగలేకి తొక్కి ఏదైతే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఒత్తిడి మేరకు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి ఎవరైతే సూచించారో వాళ్ళందరినీ కూడా ఈ వర్కుల పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని దోచుకోవడమే, వాళ్ళకు దోచిపెట్టడమే లక్ష్యంగా ఈరోజు ఉపాధి హామీ కూలీల కడుపులు కొట్టి ఈ మొత్తం ఎన్ఆర్ఈజీఎస్ నిధులన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాలలో గ్రామ సర్పంచ్ వ్యవస్థ, మండల పరిషత్ వ్యవస్థ గొంతు కోస్తూ ఈ యొక్క కాంట్రాక్టర్ల పద్ధతును ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం పెద్ద ఎత్తున తీవ్రంగా ఆక్షేపిస్తూ ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం, ఈరోజు గ్రామాల్లో అభివృద్ధికి తీవ్రమైనటువంటి ఆటంకం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు వేసుకున్నటువంటి లేఅవుట్లకు అభివృద్ధి చేసుకోవడానికి నిధులను దారి మళ్లిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తే ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీస స్పందన లేనటువంటి తరుణంలో ఇక గతంలో ప్రెస్ మీట్లో కూడా చెప్పాం, మేము హైకోర్టులో కేసులు ఫైల్ చేశామని చెప్పేసి. ఆ హైకోర్టులో రిట్ పిటిషన్ నంబర్ 2174 ఆఫ్ 2025 చాలా స్పష్టమైనటువంటి ఆర్డర్ ఇచ్చింది. దేర్ షెల్ బి అన్ ఇంటీరియం డైరెక్షన్ టు రెస్పాండెంట్ నంబర్ 10 to 12 నాట్ టు ఎగ్జిక్యూట్ ది వర్క్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 weeks అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హైకోర్టు జస్టిస్ గౌరవనీయులు రాజశేఖర్ రావు సార్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ రిట్ పిటిషన్ నంబర్ 28172 ఆఫ్ 2024 దీంట్లో 16 పేజీల సుదీర్ఘమైనటువంటి జడ్జిమెంట్లో ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ యాక్ట్ ఉపాధి హామీ రైతులకు, ఉపాధి హామీ కూలీలకు, అదేవిధంగా ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆ యొక్క స్థానికమైనటువంటి ప్రజలకు వారికి అండదండగా నిలవడం కోసం ఏదైతే ఈ చట్టం తెచ్చారో ఈ చట్టం ఈ రాష్ట్రంలో దుర్వినియోగం జరుగుతూ ఉందని చెప్పేసి హైకోర్టు గుర్తిస్తూ ఇక వర్కులన్నింటినీ కూడా స్టాప్ చేయండి. ఏదైతే కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో ఏదైతే ఎంఓయు వెండార్ పేరు మీద ఎంపీడీఓతో ఏదైతే ఎంఓయులు అయ్యాయో ఆ ఎంఓయులన్నీ కూడా చెల్లవని చెప్పి చాలా నిర్దిష్టంగా 16 పేజీలతో కూడుకున్నటువంటి ఆర్డర్ను ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ కాపీని కూడా మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. హెన్స్ ఇన్ వ్యూ ఆఫ్ ది అబోవ్ discussion the writ petition is allowed and the respondents are directed to follow the subsection 5 of section 16 of the act and circular memo dated so and so అని చెప్పేసి కూడా చాలా నిర్దిష్టంగా చాలా గట్టిగా ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా చెంపపెట్టు లాంటి సమాధానం, ఎందుకంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద, ప్రజల మీద, ఈ రాష్ట్రం మీద ఏ రకమైనటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులు, కేవలం ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, కనీసం మీకు చట్టాన్నైనా గౌరవించండి, ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్నైనా గౌరవించండి అని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం తరఫున ఈ నెల 17వ తేదీ అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద కూడా మేము కలెక్టర్లకు గ్రీవెన్స్ సెల్ రోజు ఈ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయండి, తెలుగుదేశం పార్టీ నాయకులకు దోచిపెట్టేటువంటి విధానానికి మీరు మంగళం పాడండి, ఏదైతే గ్రామ సర్పంచులు తీర్మానం చేసినటువంటి మేరకు అదేవిధంగా మండల పరిషత్లో అప్రూవల్ వచ్చినటువంటి వారికి మాత్రమే ఆ యొక్క సంస్థలు బలోపేతం కోసం మాత్రమే వర్కులు చేయాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చట్టాన్ని ఎన్ఆర్ఈజీఎస్ యాక్ట్ ఏదైతే చెప్తాందో ఆ చట్టం మేరకు మాత్రమే పనులు చేయాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పేసి డిమాండ్ చేస్తూ 17వ తేదీ కలెక్టర్లకు పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్తో పాటు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను కూడా ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా 15th ఫైనాన్స్ కమిషన్లో ఈ యొక్క రాష్ట్రానికి దాదాపు